కొంతమంది బస్ డ్రైవర్స్ ఉంటారు. వాళ్ళు డ్రైవింగ్ సీట్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాణం కన్నా కానీ అందులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ ప్రాణమే చాలా ముఖ్యం అనుకుంటారు. రాణిపేట జిల్లా ఆర్కాడు ప్రాంతంలో మహాలక్ష్మి మహిళా కళాశాలకు చెందిన బస్సు సోమవారం ఉదయం కూడా డైలీ కనే ఎలా బయలుదేరుతుందో అలానే తిరువల్లూరు, తిరుత్తని, ఆర్కేపేట ఈ ప్రాంతాల్లో కూడా విద్యార్థులను ఆ బస్సు డ్రైవర్ బస్సు ఎక్కించుకున్నాడు. ఆ బస్సు డ్రైవర్ రవి, అతనికి 70 సంవత్సరాలు. అయితే కరెక్ట్గా కూడా జంబుకులం ఆ కూడల వద్దకు వచ్చేసరికి అతనికి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. ఆ సమయంలో అతనికి తన ప్రాణం మీద కాదు, ఆ వెనుకున్నటువంటి విద్యార్థినుల ప్రాణం మీద అతని మనసు వెళ్ళింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు తన దగ్గరికి పిలిచాడు. ఇక ఈలోపే అతను స్పృహ కోల్పోతూ ఉన్నాడు. అదే సమయంలో బస్సు అదుపు తప్పి కూడా చింత చెట్టును ఢీకొన్నది. ఆ తర్వాత కూడా ఆ చెట్టును ఢీకొన్న తర్వాత అక్కడ నుంచి పక్కకు తప్పించి కరెక్ట్గా కూడా పొలం వైపు ఆ స్టీరింగ్ మళ్లించి, ఒకవేళ రోడ్డు వైపు కనుక ఉంటే అటుగా వచ్చే వాళ్ళకి ఎవరికైనా గుద్దుకుంటుంది, లేకపోతే మిగిలిన వాళ్ళ ప్రాణాలు పోతాయి అనుకొని కూడా ఆ చివరి తన ప్రాణం పోయే లాస్ట్ సెకండ్లో కూడా మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించి స్టీరింగ్ పొలం వైపుగా తిప్పి రవి ఇంకా అక్కడే కూడా కింద పడిపోయాడు. అక్కడే వాలిపోయాడు ఆ స్టీరింగ్ మీద. ఇంకా అటుగా వెళ్తున్న వారు వచ్చి కూడా రవిని పరిశీలించారు. ఈలోపే అంటే తను వాలిపోయే లోపే బ్రేక్ కూడా వేశాడు. ఇక అప్పుడు పరిశీలించిన వారు రవి స్పృహ కోల్పోయి ఉండటాన్ని చూసి ఇంకా అతను గుండెపోటుతో మృతి చెందినట్లుగా కూడా గుర్తించారు. కొంతమంది ఇలాంటి డ్రైవర్లను చూసినప్పుడే విధి నిర్వహణలో తమ ప్రాణాలను కూడా పరంగా పెడుతూ ఉంటారు. వీళ్ళకి మాత్రం సెల్యూట్ చేయాల్సిందే.